రూపాయి ఇచ్చాడో అతను కొనుక్కోమన్నాడో డియాలో 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 రూపాయి ఇచ్చాడో స్టిక్కర్ కొనుక్కోమన్నాడో డియాలో 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 రూపాయలు ఇచ్చాడో రిపెన్ కొనుక్కోమన్నాడో డియాలో 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 హలో చెప్పరాములు గట్లనా అయితే ఓ పని చెయ్యి ఇప్పుడు 8 గంటంగా ఒక రైలు వస్తుంది సీదా ఇక పట్టాల మీద అనుకో రైలు మీదకి వెళ్ళిపోతుంది నా పానం నిమ్మలం అవుతుంది ఏంది పైసలు కావాలనా సిగ్గు లేదు నీకు ఒక్క పైసా కూడా ఇయ్యా నువ్వుగా ఫోన్ చేయక నేను మస్తు బిజీలో ఉంటా పెట్టే ఫోన్ దేడుదమ్మా కూడా దేడుదమ్మా కొడు నా మగడు పేరుకి ఆడు మగడు దేనికి పనికిరాడు గింతో రూపాయి అందనుకుంటుంటది గిస్మంటి వాళ్ళకి పెళ్ళాలు కావాలనా పొద్దున్న లేస్తే బిచ్చు పనులు లెక్కొచ్చి ఆడుకుంటాడు నా కాడ పైసలి పైసలి అని ఆడికి పైసలు కెరికేనా ఇంకెందుకు మస్తు తాగనీకే ఏం సార్ నువ్వు గిట్లా తాగుతావా తాగడంట గా కిచెన్లో చూస్తే అన్ని మట్టి సీసలే ఓ అవా ఫ్రెండ్స్ వస్తుంటారు కదా దునియాలో అందరు పొద్దుగా లేవంగానే సాయ నీళ్ళు తాగుతారు వీడు లేవంగానే తాగుడు షురు చేస్తాడు పుట్టి బేకారుగాడు ఒక్క లాత కొట్టినంటే వెళ్ళి లంగరాజులో పడతాడు చూడండి ఇక ఫైల్ మళ్ళీ లెక్క పోజు కొడతాడు కానీ ఆడికంత సీనే లేదు పుట్టి దేడదామా కోడు అబ్బో వీడు షురు చేసిండ్రా బై గిడి దినాం గిట్లనే నాటకం ఆడతాడు నేను చూడాలని గిట్లా చేస్తాడు దినాం గింతే షర్టు తీస్తాడు బాడీ చూపిస్తాడు సల్మాన్ ఖాన్ లెక్క పోజు కొడతాడు నాకు అస్సలు సంజాయితలే మొగోళ్ళు గిట్లా అంగి తీసి పై చూపిస్తారేంది ఈ రోజుల్లో ఈ చదువుకున్నోళ్ళు సగం సగం బట్టలు వేసుకునేంది బాడీలు అందరికి చూపించుడేంది నాకు అస్సలు సంజాయితలే అసలుకి ఇదేమనుకుంటున్నాడు గీడిచ్చే 400 రూపాయల జీతానికి పై అంతా సబ్బిపెట్టుకోవాలనా ఏంది ఈడిది కూడా దేవుడి దమాకే ఉన్నట్టుంది దీనికో సెక్సీ కాస్ట్యూమ్ తగిలిస్తే టాలీవుడ్ హీరోయిన్ లాగుంటుంది దీన్ని చూస్తుంటేనే హీట్ ఎక్కిపోతుంది కానీ దీనికి మగాళ్ళంటే పడదు ఆడవాళ్ళు ఏ మగాడినైతే అసహించుకుంటారో బేసికల్గా ఆ మగాడి మీదే వాళ్ళకి ఎంతో ఇష్టం ఉంటుంది అంటే శాంతమ్మకి నా మీద కూడా ఏదో ఉన్నట్టేగా యు నో వాట్ ఐ మీన్ ఆడవాళ్ళ మాటలకి అర్థాలు ప్రియురాలా ప్రియురాలా రా గుండెల దాహం తీర్చుకోన్నట్టు ఓహో ప్రియురాలా జవరాలా రా ఒంటితో వెంటిని రాజయ్యున్నట్టు ఓహో ప్రతి ఒక్క అణువు తాకుతున్నది అల్లుకుపోవే సకినేనే జరగాలే హలో అండి అది నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయట్లేదు అదే లేదు ఇప్పుడు శాంతమ్మ పనిచేస్తుంది వెళ్ళిపోతుంది కొద్దిసేపు అయ్యాక రండి మీరు సాయంత్రం ఫ్రీయేనా 8 తర్వాత 8 తర్వాత ఫ్రీయే అది బంటి సాయంత్రం బెజవాడ వెళ్తున్నాడు ఓ రియల్లీ మ్యూజిక్ షాప్ కోసం తబలా కొనాలట రేపు రాత్రి వరకు రాడు అలాగా అలాగా నేను రాత్రి ఒంటరిగా పడుకోలేను తోడు కావాలి అంటే మీరు ఈ రాత్రి మా ఇంట్లో పడుకుంటారా ఈ ఒక్క రాత్రి చాలు ప్లీజ్ మై గాడ్ థ్యాంక్స్ అండి సరే అండి ఈ రోజు మీరు నా చేతి వంట రుచి చూడబోతున్నారు ఓకే బాయ్ బాయ్
గురూజీ ఒక్కసారి నా చేయి చూసి చెప్పండి. నేను ఒక మంచి అమ్మాయితో టైం పాస్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడు కుదురుతుంది? ఇదిగో చూడు, ఈ అమ్మాయిలు ఎప్పుడు టైం పాస్ కోసం రిలేషన్షిప్లు పెట్టుకోరయ్యా. అమ్మాయి ఎప్పుడు తన రిలేషన్షిప్లో అంతకు ముందు కంటే బెటర్మెంట్ కోరుకుంటుంది. ఇది మాత్రం నిజం. కానీ గురూజీ, ఫ్రాంక్లీ స్పీకింగ్, నేనైతే నా ఖుషిని వెతుకుంటున్నాను. అలాగైతే ప్రేమించాలి కదరా ఈడియట్. అరే ఏంటి గురూజీ, ఎంజాయ్మెంట్ కూడా ప్రేమించాలా ఏంటి? చూడు, జోష్ మీద ఉన్నావు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నావు. నా మాట అర్థం చేసుకో. ఎలాగంటే బాడీలో హార్మోన్స్ ఆటలాడటం మొదలు పెడితే నీ బ్రెయిన్ సెల్స్ పనిచేయడం మానేస్తాయి. నీ సేఫ్టీ గురించి ఆలోచించుకోవయ్యా. మొదలైన గురూజీ చాలా సేఫ్టీ వ్యవహారం గురూజీ. ఆవిడ హస్బెండ్ ఇంట్లోనే కదా, ఊళ్ళోనే లేడు. అరే నేను ఆ సేఫ్టీ గురించి మాట్లాడటం లేదురా బేవకు. ఆ సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాను. ఆ సేఫ్టీ. ఏంటి? క్రాక్ జాక్ ఇవ్వండి ఒక ప్యాకెట్. అలాగే. చెప్పండి మేడం, మీకేం కావాలి? కాల్షియం టాబ్లెట్లు కావాలి. ఇంకేం కావాలి? ఒక ప్యాకెట్ కండోమ్స్ ఇవ్వండి. కాండోమ్సా? చిన్న ప్యాకెటా పెద్ద ప్యాకెటా? విషయం ఏంటంటే పెద్దదైతే నెల వస్తుంది. అది కూడా డిపెండింగ్. అసలు మీ ఫ్రీక్వెన్సీ ఏంటి? చిన్నది ఇవ్వండి. కాల్షియం టాబ్లెట్ ఒక స్ట్రిప్ అయ్యి, సార్ కోసం ఒక చిన్న ప్యాకెట్ కాండోమ్ అయ్యి. త్వరగా రా. తెస్తున్నా సార్. ఇదిగోండి. ఎంత? మీది 50 రూపీస్ అయింది. హాయ్. బానే ఉన్నాను. ఏ మెడికల్ షాప్ నుంచి వస్తుంటే చూశాను. నీ ఒంట్లో బాగానే ఉందిగా? బానే ఉంది. ఏం కాలేదు. నువ్వు ఇంత ఫిట్ అండ్ హెల్తీ మ్యాన్ బి మెడికల్ షాప్ నుంచి వీర్? ఏం లేదు, ఈ బిస్కెట్స్ కావాల్సి వచ్చి. బిస్కెట్స్? మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయినట్టున్నారు. అది నాంపల్లిలో ఎగ్జిబిషన్ పెట్టారు కదా, అక్కడే కలిసాం. మేము పానీపూరి కూడా తిన్నాం. విషయాలేంటి వీర్? నువ్వు బుక్ షాప్కి కూడా రాలేదు? ఈరోజు లంచ్ టైంలో యూనో సాటర్డే అంటే రష్ చాలా ఉంటుంది కదా, అందుకోసమే ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, 1 minute. పక్క ఫ్రెండ్ అయిపోయింది నీకు ఒక్క రోజులో. ఫేక్ స్నూటీ బీచ్. నేను ఇనిషియేటివ్ తీసుకుందాం అనుకున్నాను. మేక్ హర్ ఫీల్ వెల్కమ్, ఫీల్ వార్మ్. మంచి అమ్మాయి, షీస్ బ్యూటిఫుల్, రైట్? ఓకే ఓకే ఓకే. మరి మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? దేని గురించి? నా గురించి, ఇంకా దీని గురించి. వీర్, అసలు నువ్వేమనుకుంటున్నావు? ఎగ్జిబిషన్లో కూడా మేము నీ గురించి మాట్లాడాలా? ప్లీజ్ యార్. ఏముందా ప్యాకెట్లో? చెప్పాను కదా, బిస్కెట్లు. బిస్కెట్ కోసం ఎవరైనా మెడికల్ షాప్కి వెళ్తారా? ఎందుకు వెళ్ళకూడదు? అన్నీ చెప్పాలా నీకు? కోపగించుకోకు వీర్, షీస్ జస్ట్ కన్సర్న్. ఐఎమ్ సారీ. ఓకే, ఏమనుకోవద్దే. ఆటో. కూర్చో. నువ్వు ముందు దిగాలి కదా వచ్చే సిగ్నల్ దగ్గర. చాలా ఎక్కువ చేస్తున్నా. బాయ్ బాయ్. బాయ్. ఇప్పుడు మనం సరిగ్గా కూర్చోవచ్చు. ఓ షిట్, ఏమైంది? ఎంత పిచ్చి వెతుకో చూడు. బిస్కెట్ ప్యాకెట్స్ ని మర్చిపోయాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఒక నిమిషం ఆపు. ఏ పిల్లలు, ఇలా రండి. బిస్కెట్సే కదా, ఇట్స్ ఓకే. బిస్కెట్లు ఉన్నాయి, తినండి. సిలకేమో శ్రీకాకుళం, హర్రే కులుకేమో మల్కీపురం. సిలకేమో శ్రీకాకుళం, పులుకేమో మల్కీపురం, సొగసేమో ఈసాపట్నం, దిగదమ్మ జంధన్రో. అర్రె పెదవేమో పిఠాపురం, రుచి చూస్తే మిఠాయిపురం, నడుమేమో గరం గరం భీమిలి బిచ్చేరో. ఇది టెక్కలు టెక్కుల్తిరో, మహాబాబిలిని కుల్తిరో.